ఆ, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాలంలో మరి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు మొర్దెకైతో ఈ విధముగా అంటుంది, నేను రాజు వద్దకు ప్రవేశం నాకు కలిగి ఉన్నది, నేను నశించదును. మరి నీ ఉపవాసం ఉండి నీ పనివారితో ప్రార్థన చేయమని నేనును నా పనికత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయదమని మొర్దెకైతో ఎస్తేరు చెప్తుంది. వారు అలాగన ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు వారి పక్షమున మరి గొప్ప కార్యం చేసి ఉన్నాడు. శాపము, పాపము, మరణమును కూడా వారి మీద నుండి కొట్టివేయగా వారు మరి సూసాన కోటలో అహర్యోసు చేతి కింద మొర్దెకై ప్రధానమంత్రిగా, అలాగే ఎస్తేరు రాణిగా రాజకిరీటాన్ని ధరించుకుని ఉన్నారు. ఈ రోజున ఆ గొప్ప కార్యము దేవుడు వారి పట్ల చేయటానికి ప్రాముఖ్యమైనది ఆ విషయం ఏంటంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, ఉపవాస దినముల వారు గమనించండి. ఎస్తేరు గ్రంథం 29:30 వచనాల్లో ఉంటుంది. ఉపవాస విలాప కాలములు అంటే వారు ఏర్పరుచుకుని అవి బాధ్యతగా వారు అనుసరించే వారిగా ఉన్నారు. ఈ రోజున నీవు అలాగన చేయగా నా దేవుడు చేయని కార్యం ఏది లేదు. నా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు, లేనివి ఉన్నవి, ఉన్నవి లేనిగా చేయగలిగిన దేవుడు. శాపమును తీశాడు, పాపమును తీశాడు, మరణమును సైతము కొట్టివేశాడు. నేను ప్రధానమంత్రిగా ఉంటాను అనుకున్న హామాను చెప్పండి, మరణానికి ఉరికొయ్యనెక్కాడు, మరణం పొందుతాడు ఉరికొయ్య మీద అనుకున్న మొర్దెకై ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీ పట్ల దేవుడు ఏ కార్యమైనా చేయటానికి సంసిద్ధముగా ఉన్నాడు. నీవు గనుక దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకుంటే దేవుడు చెయ్యని కార్యం ఏదియూ లేదు. నీవు మొర్దెకై